హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ రవితేజ, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము ఫుడ్ లేబుల్స్ ని ప్రాపర్ గా ఎలా చదవాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో మనం యూజువల్ గా షాపింగ్ చేస్తాం కదా, స్నాక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ డిమార్ట్ లో ఎనీ కైండ్ ఆఫ్ స్టోర్స్ లో మార్ట్స్ లో ఇలా మనం వెళ్ళి కొనుక్కునేటప్పుడు ఆ, ఆ ఫుడ్ వెనకాల లేబుల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఫుడ్ లో ఏముంది అనే ఇంగ్రీడియంట్స్ లాగా అన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ని ప్రాపర్ గా ఎలా చదవాలి, సో దట్ ఆ పర్టికులర్ ఫుడ్ హెల్దీయా కాదా అని ఎలా డిటర్మైన్ చేసుకోవాలి, వీటి గురించి బ్రీఫ్ గా మనము ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో లెట్స్ సి, అంటే ఒక డిటెక్టివ్ లాగా మనం డీకోడ్ ఎలా చేయొచ్చు ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని. సో సో దట్ మనం ఆ హిడెన్ ఇంగ్రీడియంట్స్ కానీ మార్కెటింగ్ కోసం కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ వాడతారు అనమాట. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకొని జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆ ఫుడ్ నిజంగా హెల్దీయా కాదా అని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ వెనక్కి తిరిగి ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తారో, ఫస్ట్ ఏంటంటే షార్టర్ గా ఉంటే బెటర్ అనమాట. లాంగ్ నేమ్ ఉందనుకోండి, యూజువల్ గా బెటర్ కాదు, నాట్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్లూ అనమాట. సో షార్టర్ గా ఉంటే అది లెస్ ప్రాసెసింగ్ అని, మోర్ న్యాచురల్ గుడ్నెస్ ఉందని. సెకండ్ థింగ్ ఇస్ కెమిస్ట్రీ లుక్ లైక్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెక్స్ట్రోజ్ అనే వర్డ్ ఉంది. డెక్స్ట్రోజ్ అనే వర్డ్ ఉంటే అంటే మనకు అర్థం కాదు కదా అసలు డెక్స్ట్రోజ్ అంటే ఏంటని. దట్ మీన్స్ మనకు అర్థం కాని వర్డ్స్ ఉన్నాయంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎడిక్టివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేశారని అర్థం. థర్డ్ థింగ్ వచ్చేసి క్వాంటిటీ వైజ్ చూసుకోండి. అంటే లెట్స్ ఒక 100 గ్రామ్స్ ఫుడ్ ప్రొడక్ట్ లో మాక్సిమం క్వాంటిటీ ఏముంది, 80 గ్రామ్స్ షుగర్ ఉంది అనుకోండి దాంట్లో. దట్ ఈస్ ఆబ్వియస్లీ నాట్ హెల్దీ. సో అదే 80 గ్రామ్స్ యూ హ్యావ్ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ హెల్దీ. సో అలా చూసుకోండి క్వాంటిటీ వైజ్ ఆర్డర్. అంటే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది మనకి హెల్దీయా కాదా, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ వల్ల వీ కెన్ ఐడెంటిఫై అనమాట ఇంగ్రీడియంట్స్ లో వాట్ ఈస్ వాట్ అని. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఫ్రంట్ సైడ్. ఇప్పటివరకు మనం బ్యాక్ సైడ్ చూసాం కదా, ఫ్రంట్ సైడ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లో ఫ్యాట్ అని ఉందనుకోండి, యూజువల్ గా లో ఫ్యాట్ ఉంటే దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుందని. ఓకే, యాడెడ్ షుగర్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయని అర్థం. సో సో ఎందుకు టేస్ట్ కోసం అగైన్. సో లో ఫ్యాట్ ఫుడ్స్ అని ఉన్నా, మల్టీ గ్రెయిన్ ప్రొడక్ట్స్ అని ఉన్నా, మల్టీ గ్రెయిన్ ఉంది అంటేనే యూజువల్ గా దాంట్లో రిఫైన్డ్ గ్రెయిన్స్ కానీ ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ ఉండటం జరుగుతుంది. సో మల్టీ గ్రెయిన్ ప్రొడక్ట్ అని ఉన్నా సరే, నో యాడెడ్ షుగర్స్ అని ఉంటుంది అనమాట. నో యాడెడ్ షుగర్స్ ఉన్నా సరే న్యాచురల్ షుగర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే ఇప్పుడు ఫ్రక్టోజ్ ఇస్ ఏ న్యాచురల్ షుగర్ అనమాట. జస్ట్ బికాస్ నో యాడెడ్ షుగర్ ఉందని అది కంప్లీట్ గా షుగర్ లేదని కూడా కాదు. ఓకేనా. సో కొన్ని షుగర్ ఆల్కహాల్స్, న్యాచురల్ షుగర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దట్ యూనిట్ ఐడెంటిఫై ఫ్రమ్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్. వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆల్ న్యాచురల్ అని చెప్తారనమాట. ఆల్ న్యాచురల్ అంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఉండదు ఆ ఫుడ్ లో, జస్ట్ ఆల్ న్యాచురల్ ఉంటుంది, వెనకాల చూస్తే ఏమి ఉండదు అనమాట. దట్ మీన్స్ దట్ ఒక రెగ్యులేషన్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, మార్కెటింగ్ కోసం ఆల్ న్యాచురల్ పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని కొన్ని వర్డ్స్ వల్ల కూడా మన ఫ్రంట్ లేబుల్స్ లో ఇలాంటి వర్డ్స్ చూడడం వల్ల కూడా ఈ పర్టికులర్ ట్రాప్స్ నుంచి మనం బయటపడవచ్చు. అట్ ది సేమ్ టైం సర్వింగ్ సైజ్ కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే 100 గ్రామ్స్ లో 5 గ్రామ్స్ షుగర్ ఉందని చెప్తారు. వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 100 గ్రామ్స్ లో 5 గ్రామ్స్ షుగర్ ఉందని చెప్తారు. బట్ మనం తీసుకునే ప్రొడక్ట్ 1 kg ఉందనుకోండి, దట్ మీన్స్ 100 గ్రామ్స్ లో 5 గ్రామ్స్ ఉందంటే 1 kgలో 50 గ్రామ్స్ షుగర్ ఉందని అర్థం. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఓహో 5 గ్రామ్స్ తక్కువగా అనుకుంటాము. బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ దట్ ప్రొడక్ట్, ఓవరాల్ గా అది దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా సైజ్ మారుతుంది, సర్వింగ్ మారుతుంది. కాబట్టి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇట్ బేస్డ్ ఆన్ ద రియల్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అనమాట. ఓకేనా. సో ఇలా కూడా యూనిట్ టు సి సర్వింగ్ సైజ్ చూస్తున్నారా, యాక్చువల్ గా మీరు తీసుకున్న ప్రొడక్ట్ వెయిట్ ని బట్టి చూస్తున్నారు. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా వీ నీడ్ టు ఐడెంటిఫై అనమాట. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టాప్ 3 ఇంగ్రీడియంట్స్ లో ఏదైతే మీరు క్వాంటిటీ వైజ్ చూసారో, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అనేది, టాప్ 3లో మీకు షుగర్ కానీ సాల్ట్ కానీ ఉంటే దెన్ దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో టాప్ 3లో షుగర్ కానీ సాల్ట్ కానీ ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ హిడెన్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మాల్టోస్ కానీ డెక్స్ట్రోస్ కానీ సోడియం బెంజోనేట్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే అబ్సల్యూట్లీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దే ఆర్ ఆల్ యాడెడ్ షుగర్స్ అన్నమాట. సో ఇలా హిడెన్ నేమ్స్ ఏమన్నా, మనకు అర్థం కాని నేమ్స్ ఏమన్నా ఉన్నా, అండ్ వీటి వల్ల ఆబ్వియస్లీ మన హెల్త్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్, హార్ట్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ
డైలీ వాల్యూ పర్సంటేజ్ ఒక గైడ్ లాగా కావాలి అనుకుంటే, ఇప్పుడు సోడియం కానీ యాడెడ్ షుగర్ కానీ ఇవన్నీ ఉంటే దెన్ మేక్ షూర్ దట్ డోంట్ టేక్ ఇట్ మోర్ దెన్ 5%. ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ విటమిన్స్ మినరల్స్ ఉంటే అప్ టు 20 to 30% మీరు తీసుకోవచ్చు. అండ్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ కానీ ఫైబర్ కానీ ఇలా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్ 100%. దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని ఐడెంటిఫై చేసుకుంటే దెన్ మనం ఎప్పుడైనా ఫుడ్ షాపింగ్ చేసినప్పుడు వీ కెన్ యాక్చువల్లీ పిక్ రైట్ ఫుడ్స్ ఫర్ అవర్ హెల్త్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ, డయాబెటీస్ ఆర్ పీసీఓడి ఇష్యూస్ ఉండి వాళ్ళు హెల్త్ కోసం చూస్తుంటే కింద యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్, యూ కెన్ ఫిల్ ద ఫామ్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ వన్ ఆన్ వన్. సో నెక్స్ట్ వీడియోతో ఇంకొక హెల్త్ టాపిక్తో ఐ విల్ కమ్ అప్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.